హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో నోరూరించి బేబీ కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి. బేబీ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. దీని కేవలం రోటీ చపాతీల్లోకి మాత్రమే కాదు, జీరా రైస్, పులావ్, వైట్ రైస్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందైతే దానికోసం కావాల్సిన బేబీ కార్న్ అయితే తీసుకోవాలి. నేనైతే 250 గ్రామ్స్ అయితే బేబీ కార్న్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత వీడిని నీట్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. టమాటా పైన ముసుగు ఉంటుంది కదండి, అదైతే కంపల్సరీ తీసేసుకోవాలి. అది అసలు హెల్త్కి అయితే మంచిది కదండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దాంట్లో కొన్ని ఆనియన్స్, ఆ కట్ చేసుకున్న టమాటా మొత్తం వేసేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం, ఇవి కూడా అందరూ వేసేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కర్రీగా సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో వేయాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసి ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్ ఉంది కదండి, ఆనియన్స్ అది మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసి బాగా వేయించాలి రెండు కలిపి.
తర్వాత అవి బాగా వేగిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి, సరిపడా కారం కూడా వేయాలి. తర్వాత మొత్తం ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ అయితే ఇవి యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ముందైతే ఏం ఉడికించలేదు కాబట్టి దీంట్లో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి దాన్ని స్లోగా ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే వేస్తున్నానండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసాను. తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం ఉడకనివ్వాలి. ఫైనల్గా ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, వేడివేడిగా బేబీ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. బై.